టీడీపీ పార్టీకి గుడ్ న్యూస్ చెప్పారట జూనియర్ ఎన్టీఆర్. మొత్తానికి బాలయ్య అయితే షాక్లో ఉన్నారు. తెలుగుదేశం పార్టీలోకి ఎన్టీఆర్ రావాలని నందమూరి అభిమానులు ఎన్నో ప్రార్థనలు చేశారు, ఎన్నో రిక్వెస్ట్లు చేశారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ ఇంతవరకు రాలేదు. కానీ తాజాగా ఆయన వస్తున్నట్టుగా అయితే సమాచారం. ఎన్టీఆర్ రావడమే కాదు, జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన విషయంపై మంచి క్లారిటీ ఇవ్వదలుచుకున్నట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి సోషల్ మీడియాలో సైతం రకరకాల వార్తలు వస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చినట్టుగా అయితే తెలుస్తోంది. అంతేకాకుండా అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం కూడా ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయాలపై అయితే భారీ నిర్ణయాలు తీసుకున్నట్టుగా అయితే సమాచారం. అందుకే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి రాబోతున్నట్టుగా చెప్పడంతో ఇది అభిమానులకి గుడ్ న్యూసే కదా. కాబట్టి నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ గురించి ఏమో అనుకున్నాం, కానీ తాజాగా ఆయన వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన విషయం తెలుసుకుని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సో తెలుగుదేశం పార్టీలోకి ఎన్టీఆర్ రావడం అంటే అందరికీ మంచి విషయమే కదా. కాబట్టి తెలుగుదేశం పార్టీ పండుగ చేసుకుంటోంది. 2024 ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ రాజకీయంగా సంకీర్ణ ప్రభుత్వంతో జనసేన, బీజేపీ కూటమితో విజయం సాధించిందని, అంతేకాకుండా తెలుగుదేశం పార్టీకి నా సంపూర్ణ మద్దతు, నా ఓటే కాదు నా సపోర్టు కూడా తెలుగుదేశం పార్టీకి అంటూ మీడియా ముఖంగా ఎన్టీఆర్ తెలియజేయగా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎంతో సంతోషంగా ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి ప్రేక్షకులు కూడా ఈ విషయంపై ఎంతో ఆనందంగా ఉన్నట్టుగా సమాచారం.